అనంత కరుణామయుడు అపార కుపాసురుడైన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్లా ఎక్కడ ఉన్నాడు అనే ప్రశ్నకు సమాధానము అల్లా సుబ్హానహు తాలా ఖురాన్ గ్రంథంలో 32వ అధ్యాయంలో 4వ వచనంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అల్లాహుల్లజీ ఖలఖ సమావాతి వల్ అర్జ్ వమ బైనహుమా ఫీ సిత్తతి అయ్యామిన్ సుమల్ అర్ష్ మాలకుం మిన్ దీని వలీ వలా షఫీఉన్ అఫలా తజక్కరూన్. దీనికి అర్థం ఏమంటే ఆయనే అల్లా భూమి ఆకాశాల మధ్య ఉన్న సమస్త సృష్టి రాశులను ఆయన 6 రోజులలో సృష్టించి ఆ తర్వాత హర్ష్ అనే సామ్రాజ్య పీఠం మీద అధిష్ఠించి ఉన్నాడు. వాస్తవానికి సమస్త మానవాళికి సహాయం చేసేవాడు ఆయనే, సంరక్షకుడు కూడా ఆయనే. ఆయన అభిష్టానికి వ్యతిరేకంగా సిఫారసు చేసేవాడు ఎవరు లేరు. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోలేరా?